ఇక పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ ప్రకటించిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాతో పూర్తవుతుంది. ఈ వారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లుగా ఫీలర్లు వస్తున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర తెలంగాణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా విడుదల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితాతో పూర్తవుతుంది. ఇక ఈ వారంలో నిర్వహించే కేబినెట్ మీటింగ్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫీలర్లు వస్తున్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర తెలంగాణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.